హస్బెండ్ అని చెప్పి రోజు ప్రేమతో వండి పెడితే ఇట్లనే ఉంటది అని నన్నే తిడుతున్నాడు. చివరికి పెళ్లికి ముందు ఎంత స్లిమ్ ఉండేటోని, హ్యాండ్సమ్ ఉండేటోని, నువ్వు ఆయిల్ ఫుడ్లు పెట్టి పెట్టి నన్ను ఇట్లా లావ్ చేసినావు అంట. 10-20 సార్లు అంటారా రోజుకి, నీ వల్లనే నాకు పొట్టొచ్చింది, నీ వల్లనే నాకు పొట్టొచ్చిందని. నేనేదో ఆయన కడుపులో కూర్చొని ఉఫ్ ఉఫ్ అని గాలుదినట్టు. తినవనకపోతేనేమో నీ తిండి నువ్వు చూసుకుంటున్నావు, నన్ను కనీసం అడిగినవా అంటారు. తినవని కడుపు నిండా పెడితేనేమో నీ వల్లనే నాకు పొట్టలు వచ్చినాయి, గుట్టలు వచ్చినాయి అంటారు ఎట్రైలతోని. నాకు తెలిసి హస్బెండ్స్ అందరూ ఇట్లనే ఉంటారు. ప్రతి దానికి నీ వల్లే నీ వల్లే అని పాయింట్అవుట్ చేసుకుంటూ. నిజానికి నేను గానీ మా ఆయన గానీ నేను కుకింగ్ వీడియో స్టార్ట్ చేయక ముందు కొంచెం బక్కగానే ఉండే. ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో డీప్ ఫ్రైలని, చికెన్ ఫ్రైలని, బిర్యానీలని ఇరగ మరగ తిని పెరిగింది ఒళ్ళు. మరి తప్పదు. ఈ మధ్య నేను కొంచెం ఒళ్ళొంచి రోజు 10-15 నిమిషాలు ఎక్సర్సైజులు కూడా చేస్తున్నా. ఏమన్నా చేంజ్ ఉందా? అబ్బే ఏ పక్క చూసినా కొంచెం కూడా కనిపిస్తలేదు అక్క అని అంటారు. నాకు తెలుసులే. ఈ నైట్ డ్రెస్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ప్రతిసారి మీరు అంటుంటారు కదా, ఒకసారి నువ్వు ట్రై చేసి కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత రివ్యూ అక్క ఎట్లుందో అని చెప్పి. ఇది యూజ్ చేసిన తర్వాతనే రివ్యూ ఇస్తున్నా. మస్తు ఉంది క్లాత్ క్వాలిటీ అయితే. ఉబ్బరింపు తట్టుకోలేకపోతున్నాం కదా, ఇంకా నెక్స్ట్ మంత్ ఎంత దారుణంగా ఉంటుందో. ఇది నైట్ డ్రెస్ అనమాట. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకొని ఫైనల్ గా తీసుకున్నా. ఎంత లూజ్ ఉందో ప్యాంట్, ఎగిరినా గెంతినా ఎటు జినగదు. నైట్ వేర్ కి అయితే పర్ఫెక్ట్ ఉంటది. ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ లేకుండా. ఒకసారి ట్రై చేయండి. కింద ట్యాగ్ చేస్తా, కమ్యూనిటీలో లింక్ ఇస్తా. బై బై.